చిల్డ్రన్, జర్మినేషన్ ఆఫ్ పోలెన్ ఆన్ స్టిగ్మా లేదా ఫెర్టిలైజేషన్ డయాగ్రామ్ను స్కేల్ మరియు ప్రొట్రాక్టర్ను ఉపయోగించి ఈజీగా ఎలా గీయాలో ఇప్పుడు నేర్చుకుందాం. చిల్డ్రన్, ఇక్కడ చూపిస్తున్న విధంగా స్కేల్ను ఉపయోగించి 9 సెంటీమీటర్స్ లైన్ను గీయండి. దీనికి 1 సెంటీమీటర్ దూరంలో ఇంకొక 9 సెంటీమీటర్స్ లైన్ను గీయండి. చిల్డ్రన్, ఇప్పుడు ప్రొట్రాక్టర్ను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉంచి ఈ విధంగా రెండు వైపులా గీయండి. ఇప్పుడు ఈ విధంగా కలపండి చిల్డ్రన్. ఓవరీ అండాశయం రెడీ అవుతుంది. క్రింద ఈ విధంగా గీసుకోండి. ఇప్పుడు రెండు లైన్స్కి మధ్యలో ఎంబ్రియో శాక్ పిండకోశమును ఈ విధంగా గీయండి. ఎక్స్ట్రా లైన్స్ను రబ్ చేయండి చిల్డ్రన్. సెవెన్ గ్యామ్టోఫైట్ సెల్స్ పిండకోశ కణాలను గీసి మధ్యలో 8 న్యూక్లియై 8 కేంద్రకాలను చూపించండి. పోలన్ ట్యూబ్ పరాగనాళాన్ని కొంత భాగం ఈ విధంగా గీసుకోండి. ఇప్పుడు ప్రొట్రాక్టర్ సహాయంతో ఇంటెగ్యుమెంట్స్ అండత్వచాలను ఈ విధంగా గీయండి. చిల్డ్రన్, ఇప్పుడు ఫ్యూనికల్ అండవృంతాన్ని గీయండి. అలాగే ఇంటెగ్యుమెంట్ని మరలా ప్రొట్రాక్టర్ సహాయంతో ఈ విధంగా గీయండి. పోలన్ ట్యూబ్ పరాగనాళాన్ని ఈ విధంగా ప్రొట్రాక్టర్ మరియు స్కేల్ సహాయంతో గీయండి. స్టిగ్మా కీలాగ్రాన్ని గీయండి చిల్డ్రన్. ఇక్కడ చూపిస్తున్న విధంగా పోలన్ గ్రెయిన్స్ పరాగరేణువులను గీయండి. ఇప్పుడు పోలన్ ట్యూబ్స్ పరాగనాళాలను గీయండి చిల్డ్రన్. ఈ విధంగా పరాగ కేంద్రాన్ని గీయండి. అవసరమైతే షేప్ని అడ్జస్ట్ చేయండి చిల్డ్రన్. చిల్డ్రన్, డయాగ్రామ్ని డార్క్ చేద్దామా? ఇప్పుడు పార్ట్స్ని లేబుల్ చేద్దాం చిల్డ్రన్. చిల్డ్రన్, మీరు ఇక్కడ పోలన్ ట్యూబ్ని విడిగా చూపించాలి అనుకుంటే దాన్ని లైట్గా షేడ్ చేయండి. ఇది మీ ఇష్టం. చూసారుగా చిల్డ్రన్, ప్రొట్రాక్టర్ మరియు స్కేల్ని ఉపయోగించి ఎంత ఈజీగా ఫెర్టిలైజేషన్ ఫలదీకరణం డయాగ్రామ్ని గీయొచ్చు. ఆల్ ది బెస్ట్ చిల్డ్రన్.